ఆ ఎమ్మెల్యేల వ్యవహారం అధికార పార్టీకి హెడ్డేక్గా మారిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పాత కొత్త నేతల మధ్య పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో హస్తం పార్టీకి మైనస్ కానుందా? మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గంలోని స్థానాలు కైవసం చేసుకుంటుందా? స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా నియోజకవర్గ నేతలు క్లీన్ చిట్ ఇవ్వడం లేదా? ఒక్కో దగ్గర ఒక్కో పరిస్థితి నెలకొందా? అసలు క్లీన్ చిట్ ఎమ్మెల్యేల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాటలు తూటాలుగా పేలుతున్నాయి. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితి నెలకొంది. దీంతో అధికార పార్టీకి పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో స్పీకర్ విచారణ ఎదుర్కొని ఫైనల్గా స్పీకర్ వీరు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని, బీఆర్ఎస్లోనే ఉన్నారని వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ తీర్పు ఇలా ఉంటే వారేమో అధికార పార్టీ తరపునే ప్రచారం చేస్తున్నారు. వారి మున్సిపాలిటీల్లో అధికార పార్టీ సింబల్ పైనే ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో ఉంచారు. దీంతో అక్కడ పార్టీ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేలో ఒకరైన కాళీ యాదయ్య పార్టీ బీఫామ్లు చివరి నిమిషంలో తన వర్గానికి ఇచ్చుకున్నారని ఫిర్యాదులు పీసీసీకి వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వేరేలాగా ఉంటే కఠిన చర్యలుంటాయని పీసీసీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇక మరోవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ కి సైతం స్పీకర్ రీసెంట్ గానే క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని తీర్పిచ్చారు. కానీ అధికార పార్టీ మాత్రం అక్కడ 60:40 రేషియోలో బీఫామ్లు సంజయ్కి, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఇచ్చింది. దీంతో జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఫైర్ అవ్వడమే కాదు, ఏకంగా కొన్ని వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన అధికార పార్టీ కార్యాలయాల్లో దర్శనమిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీంతో అక్కడ అధికార పార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందా, చేసుకుంటే ఎవరి వర్గానికి చైర్మన్ వర్తిస్తుందో అనే చర్చ నడుస్తోంది. ఇక మరోవైపు గద్వాలలో హస్తం పార్టీపై పోటీ చేసిన సరితా తిరుపతయ్య, బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల మధ్య ఇలాంటి యుద్ధమే నడిచింది. పార్టీ ప్రస్తుతానికి ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేసిన ఇంటర్నల్ గా మాత్రం వారి మధ్య కోల్డ్ వార్ అలాగే ఉందనే చర్చ ఉంది. ఇక స్పీకర్ ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొనసాగుతారని తీర్పు ఇవ్వగా, అధికార పార్టీ పీసీసీ మాత్రం ఎలక్షన్ కోఆర్డినేటర్ అబ్జర్వర్లుగా తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీలను నియమించింది. ఇది కూడా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీకి పెద్ద హెడేక్ గానే ఉంది. బీఆర్ఎస్ లో గెలిచి అధికార పార్టీలోకి వచ్చిన ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని మరోసారి అధికార పార్టీలో వెంట్రుక మందం లాభం జరగలేదని కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఇంతటితో ఆగలేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఎంత వివాదం చేసిన మహిపాల్ రెడ్డి విషయంలో మౌనంగా ఉన్న పార్టీ చివరికి కాటా శ్రీనివాస్ గౌడ్కే బీఫామ్లు ఇచ్చి బాధ్యత అప్పగించింది. కానీ మహిపాల్ రెడ్డి వర్గం మాత్రం అన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఫిరాయింపు చేసి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని, అలాగే పార్టీ ఫిరాయించిన దగ్గర సొంత పార్టీ నాయకులతో నష్టం జరిగితే వారిపై కూడా వేటు వేస్తుందనే చర్చ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార హస్తం పార్టీలో ఎలాంటి రాజకీయ వేడి పుట్టిస్తుందో చూడాలి.